వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు సర్కార్కు మానవత్వం ఉందా? వైఎస్ జగన్. సెక్రటరీలు హెచ్ఓడీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్. ఇక డీటెయిల్స్ చూస్తే, బోటు ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు సర్కార్ ఎందుకు స్పందించలేదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. విశాఖలోని జబ్బర్ తోటలో మత్స్యకారుల కుటుంబాల్లో ఆయన పరామర్శించారు. బోటు ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ కు తమ కష్టాన్ని మత్స్యకారులు చెప్పుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 1న 7 మత్స్యకారులు వేటకు వెళ్లారు. కేవలం 10 మైళ్ల దూరంలోనే ఘటన జరిగింది. చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం ఉందా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఘటన జరిగిన వెంటనే ఒక్క అధికారి రాలేదు. బాధితులను ఫిషరీస్ మంత్రి కూడా పరామర్శించలేదు. బాధితుల వద్దకు మంత్రులను పంపాలని సీఎంకు తెలియదా? రాత్రికి రాత్రి స్పందిస్తే మత్స్యకారులు బతికేవారు. ఎక్స్గ్రేషియా కింద అరాకొర సాయం చేశారు. బాధితులకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా పక్కన ఈరోజు అక్కుంది. ఈ యొక్క మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన చనిపోయిన నా సోదరుడి భార్య. ఈ యొక్క చిన్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక బాధిత కుటుంబుడు, ఒక బాధిత కుటుంబ సభ్యుడు మృత్యుతో పోరాటం చేసి 7 మంది కలిసి వేటకు వెళ్తే పట్టించుకునే నాతుడు లేక బోటు క్యాప్సైజ్ అవుతే 20 గంటల పై చిలుకు సముద్రంలో యుద్ధం చేసి మిగిలిన 6 మంది చనిపోతే కేవలం ఒకే ఒకడు బాధితుడు, ఒకడు మాత్రం బతికినాడు. చిన్న ఇంకొక అక్క, ఇంకొక బాధితురాలకు సంబంధించి ఇంకొక బాధితుడికి సంబంధించిన భార్య. అబద్ధమా? వీళ్ళందరూ ఈరోజు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు మీడియా ముందర నిలబడ్డారు? ఎందుకు వీళ్ళందరూ కూడా జరిగిన అన్యాయానికి గొంతు విప్పి మీడియా ద్వారా వాళ్ళ బాధను తెలియజేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, ఇదే ప్రభుత్వం జరిగిన ఘటనను ఒకసారి చూస్తే, జరిగిన విషయాలను ఒకసారి గమనిస్తే అసలు ప్రభుత్వం అన్నది ఎంత అన్యాయంగా బిహేవ్ చేసింది, మానవత్వం అన్నది లేకుండా ఎలా బిహేవ్ చేసింది అన్నదానికి ఈ ఉదాహరణ ఒక అద్దం పడుతుంది. జూలై 1వ తారీఖున చిన్న తనతో పాటు మరో 6 మంది, అంతే మొత్తం 7 మంది కలిసి వేటకు బయలుదేరినారు. తన బోట్లో వేట కూడా బోటు క్యాప్సైజ్ అయ్యే ప్రదేశం వచ్చేసరికి కేవలం 10 మైళ్ళు విశాఖపట్నం గంగవరం పోర్టు నుంచి, విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, ఇక్కడ నుంచి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ఈ క్యాప్సైజ్ జరిగింది, ఈ బోటు ఘటన జరిగింది. 2 గంటల జూలై 1వ తారీఖున తాను వేటకు పోయి జూలై 4వ తారీఖున, అంటే 3 రోజుల తర్వాత జూలై 4వ తారీఖున చిన్న తాను ఫోన్ చేసి 2:31 ఇది తన కాల్ డేటా. తన ఫోన్ నుంచి తాను ఎవరికి ఫోన్ చేశాడు అని చెప్తా ఉన్న కాల్ డేటా, తన ఫోన్ కాల్ డేటా. తన మేనల్లుడు గురునాథకు జూలై 4వ తారీఖున 2:31 తాను ఫోన్ చేసి మరో గంటలో ఇంటికి వస్తున్నాను అని తాను చెప్పాడు. అంటే వేట అయిపోయింది, దేవుడి దయతో చేపలు కూడా పుష్కలంగానే పడ్డాయి.
మరో గంటలో నేను ఇంటికి చేరుకుంటాను అని చెప్పి తన మేనల్లుడికి ఫోన్ చేశాడు. దురదృష్టవశాత్తు తాను ఫోన్ చేసిన కొద్దిసేపటికే తీవ్రమైన అలలతో బోటు క్యాప్సైజ్ అయింది. బోటు మునిగింది. బోటు మునిగితే వీళ్ళంతా కూడా అక్కడ టెలిఫోన్లు అక్కడికి సముద్రంలోకి పడిపోవడం, నీళ్ళలోకి అవి నీళ్ళమయం కావడం, వీళ్ళంతా బోటు పైకి ఎక్కడం, బోటు మీద వీళ్ళ హృదయ విదారమైన గాథ అక్కడ స్టార్ట్. పట్టించుకునేవాడు లేడు, ఎవరూ లేరు. 10 మైళ్ళు ఈత కొడితే తప్పనిచ్చి ఒడ్డుకు రారు. బోటు ఒకవైపును చూస్తే గంటకు మునిగిపోతా ఉంది. అలాంటి పరిస్థితిలో ఘటన జరిగిన వెంటనే బోటు కింద భాగంలో ఉన్న ఒక మనిషి చనిపోవడం జరిగింది. మిగిలిన 6 మంది అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలుపెట్టారు. అది వాళ్ళ పరిస్థితి ఆ మాదిరిగా ఉంటే 2:31 గంటలో ఇంటికి వస్తానని చెప్పిన తాను గంట అయిపోయినా, 2 గంటలు అయిపోయినా, 3 గంటలు అయిపోయినా ఇంటికి రాకపోయేసరికి గురునాథ్ మళ్ళా తిరిగి ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు వీళ్ళ మేనల్లుడు. కానీ ఆ పక్క నుంచి ఫోన్లకు సిగ్నల్ లేదు, ఫోన్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనిషి బతుకున్నాడా లేదా కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి రకరకాల అధికారులకు కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. రాత్రి 10:30 గంటలకు రాత్రి 7 గంటలకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కలిసి విన్నవించినారు. 7 గంటల సమయంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరు కూడా స్పందించని పరిస్థితి అక్కడ కనపడేసరికి రాత్రి 10:30 గంటకు జానకి కలెక్టర్లకు, సిఐకి, కలెక్టర్కి, మెరైన్ సిఐకి ఇద్దరికి కూడా తాను మెసేజ్ పెట్టాడు. రాత్రి 10:30 గంటలకి పెట్టిన మెసేజ్ ఇది, జానకి పెట్టిన మెసేజ్. రాష్ట్ర పరిపాలనలో వేగం, పారదర్శకత, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో సెక్రటరీలు, వివిధ శాఖల హెచ్ఓడీలతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందేలా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి శాఖ నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ఫలితాల ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావివ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు మనం సిస్టమ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ స్ట్రెంగ్తన్ చేస్తూ వస్తున్నాం. 2 సంవత్సరాల కంటే ముందు మేము ప్రజల్లోకి వెళ్ళి మ్యాండేట్ అడిగాం, ఇవన్నీ చేస్తాం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కేంద్రంగా చేసుకుని పాలన చేస్తామని హామీ ఇచ్చాం. 57% మ్యాండేట్ ఇచ్చారు. ఇది అనూహ్యం. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వేరే రాష్ట్రాల్లో కూడా ఇటీవల ఇంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడు రాలేదు. అయితే దానికి కారణం కూడా మీరు చూస్తే 1924 అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అదే మరిగా వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. చాలా సమస్యలు వచ్చాయి. నేను 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకే అంతుబట్టినటువంటి అఘాతం. మా ఫైనాన్స్ సెక్రటరీ గారైతే మొదటి నుంచి సార్ ఇది సాధ్యం కాదనే స్టార్ట్ చేసేవారు. అక్కడి నుంచే స్టార్ట్ చేశాం. ఆ రోజు మేము చాలా హామీలు ఇచ్చాం. సంక్షేమం సుజావుగా చేస్తాం, టైం బౌండ్ ప్రోగ్రాం ఉంటుంది, క్యాలెండర్ కూడా ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధి మళ్ళీ ఘాట్లో పెడతామని చెప్పాం. ఎవరికి ఇబ్బంది లేని సుపరిపాలన అని చెప్పి హామీ ఇచ్చాం. ఈ హామీలన్నీ గుర్తుపెట్టుకుని 2 ఏళ్లు
మనందరం సమిష్టిగా పనిచేశాం. గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసింది యంత్రాంగం అమలు చేశారు. ప్రతి రంగంలో ప్రతి ప్రాంతంలో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని మార్పులు వచ్చాయి, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్ మనం చేసుకుంటూ పోవడం కాకుండా ఇలాంటి మీటింగ్స్ చర్చలు కూడా జరగాలి. బ్రెయిన్ స్టార్మింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం. ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ జరిగే SIPC మీటింగ్, అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. అది అయిన తర్వాత జరిగే SIPB మీటింగ్, చీఫ్ మినిస్టర్ కూడా ఉండి మంత్రులు ఉండి SIPB మీటింగ్లో ఏ ప్రపోజల్స్ వచ్చాయో అవన్నీ ఫైనలైజ్ చేస్తాం. మంత్లీ ట్వైస్ క్యాబినెట్ మీటింగ్స్, 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 క్యాబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన సమాయత్తం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ని వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం. GSTP క్యాలిక్యులేట్ చేశాం. ఇవన్నీ కూడా వాళ్ళ ముందర పెట్టి అందరం కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనో అవన్నీ చేస్తూ వచ్చాం. ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర 2047, నిర్దిష్టమైన లక్ష్యాలు పర్ క్యాపిటల్ GSTP అన్ని పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇప్పటి వరకు చూస్తే 19 SIPB మీటింగ్లు పెట్టాం, 52 కేబినెట్ మీటింగ్లు పెట్టాం, 7 కలెక్టర్ సమావేశాలు పెట్టాం. ఇంకొక పక్కన CAI, DPIT ఇవి కూడా పార్ట్నర్షిప్ సబ్మిట్లు 2 పెట్టాం. 3వ దానికి శ్రీకారం చుడుతున్నాం. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రం మీద నమ్మకం పోయింది, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే దేశంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అయితే 22,87,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చాయి, MOU చేశాం. ఎంప్లాయ్మెంట్ అయితే 21,30,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అయితే చెప్పడం కాకుండా క్యాబినెట్ తీసుకొచ్చి అన్ని కూడా ల్యాండ్ అన్ని కూడా ఇచ్చి 11,86,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ ని క్లియర్ చేశాం, గ్రౌండ్ చేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల 10,42,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడి నుంచి ఏ ప్రాజెక్టు కూడా ఏదో చెప్పేసి వదిలిపెట్టడం కాకుండా మనకుండే వనరులన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మీరు చూస్తే మన దగ్గర ఒకప్పుడు అగ్రేరియన్ స్టేట్, ఇప్పుడు ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్కి ఎక్కువ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఇక్కడ చాలా వరకు అనేక పంటల్లో కూడా మనం మార్పులు తీసుకొచ్చాం, ఇంకా మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ హార్టికల్చర్, ఈ ప్రాంతంలో ఆక్వాకల్చర్, కమర్షియల్ పంటలు. ఇంకొక పక్కన మనం చూస్తే పామ్ ఆయిల్, దాంట్లో ఇంటర్ కల్టివేషన్, కోకో, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాం. ఇక్కడ బోలెడన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అగ్రో ప్రాసెసింగ్కి, వాల్యూ అడిషన్కి. ఇది కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గర మినరల్ వెల్త్, మంగంపేటలో వెరైటీస్ కానీ, కడపలో లైమ్ స్టోన్ కానీ, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్, చేమకుర్తి గెలాక్సీ గ్రెనైట్, ఈవెన్ కుప్పంలో గ్రీన్ గ్రెనైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రెనైట్, గూడూరులో మైకా, నెల్లూరులో సిలికా, బీచ్ శాండ్, ఇవన్నీ ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ కూడా వెళ్తున్నాం. ఫస్ట్ టైం వాల్యూ అడిషన్కి వెళ్తున్నాం. ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ మీ అందరికీ చెప్తున్నానంటే ఇది మనందరి సమిష్టి బాధ్యత. వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడమే కాకుండా సమన్వయం చేసుకోవాల్సిన డిపార్ట్మెంట్లో సమన్వయం చేసుకోవడం,
ఇంకొక పక్క సమన్వయం చేసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ మీకు ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తే ఇలాంటి మీటింగ్లో మీ ఆలోచన కూడా ఇవ్వగలిగితే దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఈ అన్నిటి కూడా నేను ఒకసారి ఆలోచిస్తే ఇన్నోవేషన్ బ్లైండ్గా చేయడం కాదు. ఈరోజు కొన్ని ప్రజెంటేషన్ చేస్తారు, అందులోనే వినూత్నంగా డిఫరెంట్గా చేస్తే వాల్యూ అడిషన్ ఏ విధంగా వస్తుంది. ప్రజలకి బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన ఏ విధంగా ఇవ్వగలుగుతామో మనం ఆలోచిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు ఇన్నోవేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. మనం చేసే పని డిఫరెంట్గా చేయగలిగి కొత్త టెక్నాలజీస్ ఉపయోగించి మనం ముందుకు పోగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే టెక్నాలజీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. టెక్నాలజీ, నాలెడ్జ్ని అప్లికేషన్ చేయడానికి నాయకత్వం కావాలి. రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వెంటనే గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి రైతులకు నీళ్లివ్వండి. అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తాం, రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. దయచేసి నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మేము మా పార్టీలో 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి. ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజ్లకు ఏమైనా ప్రాబ్లం అయితే, అన్నారం కానీ సుందిల్లా కానీ ఇంచు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. నీకు దమ్ముందా మీ ఇద్దరికి సవాల్ యాక్సెప్ట్ చేయడానికి? మేము 28 మంది శాసనసభ్యులం వచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, అన్నారం బ్యారేజ్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, సుందిల్లా దగ్గర కూర్చుంటాం కొంతమంది. ఇక రాండి చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా నగరంలో సందడి నెలకొంది. ఆయన రాకతో విశాఖ వీధుల్లో భారీగా జనసందోహం కనిపించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోటు ప్రమాదంలో గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు విశాఖకు వచ్చిన వైఎస్ జగన్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మార్గ మధ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన జగన్ పలువురి నుంచి వినతి పత్రాన్ని స్వీకరించారు. తమ సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడిన ఆయన వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా జగన్ పలు చోట్ల కాన్వాయ్ దిగి ప్రజలతో నేరుగా మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపిందని 5 ఏళ్ల పాలనలో వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు సమీక్షల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టులపై తాము చేసిన ఖర్చు, వైసీపీ హయాంలో జరిగిన నిర్లక్ష్యంపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. నిన్న ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద రాజకీయం ఎక్కువైపోయింది. వైసీపీ నెల్లూరులో మీటింగ్ పెట్టారు. వాళ్ళు సాక్షి పత్రికలో హెడ్డింగ్ ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్. అంటే రాయలసీమ లిఫ్ట్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్గా వాడుకొని రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్ అంటే పొలిటికల్ చేంజర్, పొలిటికల్ సినారియో మారిపోద్ది. తెలుగుదేశాన్ని మనం బదనాం చేస్తే చేసిన పాపం వైసీపీ. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వైసీపీ టైంలో 2021లో రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం మీద మీరు కాన్ఫరెన్సులు పెట్టుకునే బదులు ఓ పని చేయండి, తాడేపల్లిలో ఆత్మ పరిశీలన సమావేశం పెట్టుకోండి, అక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకోండి. మీ టైంలో ఏం చేశాం? రాయలసీమకి నీ 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు? 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. మేము ఈ 24 నెలల్లో 12,484 కోట్లు ఖర్చు చేశాము. మరో 10,014 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అంటే అరౌండ్ 25,000 crores, అప్రాక్సిమేట్గా 23,000 కోట్ల నుంచి 25,000 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఆల్రెడీ 12,000 చిల్లర కోట్లు ఖర్చు చేసేసాం. ఇంకొక 10,000 కోట్లకి కేటాయింపులు చేశాం. ఇది మీరేంది రాయలసీమ గురించి మాట్లాడేది? ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనీవా, ఒక గాలేరి నగరి. తెలుగుదేశం బ్రాండ్, ఎన్టీ రామారావు గారు బ్రాండ్. ఇప్పుడు అంతెందుకయ్యా, మీ ఉరవకొండ వైకాపా ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి ఏం మాట్లాడినాడు? అప్పట్లో అభివృద్ధి చేయలేకపోయినాం, ఇప్పుడు ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,000 కోట్లతో కూటమి ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడుతూ ఉంది. హిందూపూర్ నియోజకవర్గంలో 750 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. మనం రాయలసీమకు నీళ్ళు ఇచ్చామని చెప్పుకుంటున్నాం. ఇది ఎవరు మాట్లాడింది? ఉరవకొండ ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి. మేము మాట్లాడింది కాదు. మీరు రాయలసీమని ముంచేసింది మీరు. నేను పదే చెప్పిన, మీ గవర్నమెంట్లో నిండు శాసనసభలో 3 శాఖలకు కేటాయించిన నిధులు, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అండ్ రోడ్లు భవనాల శాఖ, ఈ 3 శాఖలను మూసేసింది ఎవరు? బడ్జెట్లో 40% బడ్జెట్ కేటాయింపుల్లో 40% కూడా ఖర్చు పెట్టన శాఖలు ఆ 3. నేనేమంటాను, ఇది క్లియర్గా ఈ జీవో ఎందుకు రద్దు చేశారు? గుండ్రోయవల, వేదావతి, ఆర్టీఎస్, బీటీ ప్రాజెక్టులో 102 రాయలసీమ ప్రాజెక్టులని జీవో 365 పేరుతో జగన్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? ఇప్పుడు మచ్చుమరి ప్రాజెక్ట్ ఉంది, హంద్రీనీవాతో పాటు బనకచెర్ల ద్వారా గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగుగంగకు అనుసంధానించబడిన అందులో 798 అడుగుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వర ప్రాంతం నుంచి నీళ్లు తీసుకునే ప్రాజెక్టు నువ్వు ఎందుకు రద్దు చేయాలా? మళ్ళీ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అని ఎందుకు చేయాలా? దాన్ని ఎవరు అడ్డుకున్నది? ఎవరు? ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమిచ్చింది?
till the report is submitted and application for environmental clearance pending with MOEF and CC is disposed of by them, the state of Andhra Pradesh is directed not to proceed with any work on ground. ఎవరిచ్చింది ఇది? గ్రీన్ ట్రిబ్యునల్. ఎప్పుడు ఇచ్చింది? 2020లో ఆపియాలని చెప్పి ఇచ్చింది. మీ అంకులు జగన్మోహన్ రెడ్డికి అంకులు ఒకరికొకరు ఇష్టపడతారు, ముద్దు పెట్టుకుంటారు. ఆయన మేనల్లుడు హరీష్ రావు గారు ఏమిచ్చాడు? రాయలసీమ లిఫ్ట్లో 2020లో కేసులు వేసి ఆపేసింది మేమే. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ. రాయలసీమను లిఫ్ట్ను ఆపింది మేమే. రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ 18 లేఖలు రాసినాం. ఎన్జిటి నుంచి స్టే తెచ్చి పనులు ఆపించినాం, స్టే తెచ్చినాం. హరీష్ రావు, నమస్తే తెలంగాణ. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అసలు అర్థం కావటం లేదు. ఈరోజు పోలవరం ఒక షేపుకు తెచ్చేదానికి ఎవరు? ఈరోజు అక్కడ కృష్ణాలో జలాలు రాకపోతే అక్కడ గోదావరి నుంచి లిఫ్ట్ ఎవరు క్రియేషను? 8,000 క్యూజెక్స్ వస్తున్నాయి. కృష్ణా కింద ఉండే ఆయకట్టుకి లైఫ్ ఎవరు ఇచ్చారు? ఆ ఎత్తిపోతల పథకం ఎవరు తెచ్చారు? నీ మాదిరిగా డూప్ మాస్టర్లు కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. రామానాయుడు ఒక హార్డ్ వర్కరు, రియాలిటీగా పనిచేసేవాడు. అయ్యా వెలుగొండ ప్రాజెక్ట్ సంగతి చెప్పు. దేనికి నువ్వు ప్రారంభోత్సవం చేసావు? టన్నల్ పనులు పూర్తి చేయకుండా, ఒక ముఖ్యమంత్రి టన్నల్ పనులు పూర్తి చేయకుండా ప్రారంభోత్సవం చేస్తాడా? మీరు నెల్లూరులో మీటింగ్ పెట్టారు. నెల్లూరులో సోమశిల 78 టీఎంసీల సృష్టికర్త ఎవరు? ఎన్టీఆర్. తెలుగంగ కింద కండలేరు 68 టీఎంసీల ఎత్తన్ డ్యామ్, ఏషియాలో అతిపెద్ద ఎత్తన్ డ్యామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు సర్కార్కు మానవత్వం ఉందా? వైఎస్ జగన్. సెక్రటరీలు హెచ్ఓడీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్. న్యూ టీవీ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.